ఇవన్నీ 5 నైపుణ్యాలు ఎక్కడైతే శిక్షణ ఉన్నాయో దీనికి 60,000 కోట్లు కూడా కేటాయించడం. తెలంగాణలో ఏవైతే ఉన్నాయో మొత్తము ఇప్పుడు నేను ఏది మొత్తం చెప్పాను, తెలంగాణలో 11 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు పెట్టడం జరిగింది. లక్షల కోట్లు కూడా తెలంగాణలో పెట్టడం జరిగింది. దీనికి అదనంగా మోదీ గారి ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా అయినా, స్టార్టప్ ఇండియా అయినా, డిజిటల్ ఇండియా అయినా, ఈ విధంగా దాన్ని ముందు తీసుకుపోతే రాబోయే రోజుల్లో ఏదైతే బిలో పావర్టీ లైన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ దాన్ని డెవలప్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. మన సంగారెడ్డి విషయంలో తీసుకుంటూ 2 నేషనల్ హైవే ఇక్కడ పోతా ఉన్నాయి. మొన్న అక్కలో నాందేడ్ గిట రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. నేషనల్ హైవే కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు పోతా ఉంటే దేశం బాగుపడతానే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాలు ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది. ఈ క్యాబినెట్ అయినా సరే, లేదా ఎక్కడ మంత్రులు అయినా సరే, ప్రతి స్టేట్లో కూడా ఇంతవరకు ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది. దేశాన్ని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే అన్న చెప్పండి, 4వ దేశం కింద, ఆర్థిక 4వ దేశం కింద ఉంది. 2 సంవత్సరాల్లో 3వ దేశం కింద, జర్మనీ వెనుక తప్పి 3వ దేశం కింద తీసుకుపోతే 2047లో దేశం అన్నిటికన్నా ప్రపంచంలో నంబర్ 1 రావాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని మోదీ గారు ముందుకు పోతా ఉన్నారు.